నేడు మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో జూమ్లో సమావేశం. ఎలక్షన్స్ పై ముఖ్యమంత్రి దిశానిర్దేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలన్న సిట్. నందినగర్ ఇంట్లో ఎంక్వైరీకి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైసీపీ వినూత్న నిరసన. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు. ఇకనైనా సీఎం మోసపూరిత మాటలు మానుకోవాలని హితవు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. తెల్లవారుజామున 4 గంటల నుంచి తనిఖీలు. నరసరావుపేటలో ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు బంధువులు స్నేహితులలో దాడులు. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు. డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారంపై తనకు సమాచారం లేదని వెల్లడి. 2 పార్టీల విలీనానికి చర్చలు నడుస్తున్నాయని వెల్లడి. విలీనానికి ఫిబ్రవరి 12న ముహూర్తం పెట్టుకున్నట్టు వ్యాఖ్య. అంతర్జాతీయ మార్కెట్లో పతనమైన బంగారం ధర. ఒక్కరోజే 19,750 తగ్గిన తులం గోల్డ్ రేట్. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,49,653. భారీగా పడిపోయిన వెండి ధరలు. ఒక్కరోజే 1,07,971 తగ్గిన రేట్. ప్రస్తుతం కిలో సిల్వర్ రేట్ 2,91,922. తిరుమలలో 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,35,00,000.